ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి తెలిపారు. జనరల్ సెకండ్ ఇయర్లో 9,958 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 7,785 మంది ఉత్తీర్ణత సాధించి 72.92% నమోదైంది. ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడవద్దని అధికారులు సూచించారు. మే 21 నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్స్, ఈ నెల 20 నుంచి 27 వరకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కు దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా వ్యవహరిస్తున్నాను. మరి మన జిల్లాలో మన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో మన మార్చిలో జరిగినటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం వారు ఈరోజు ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఈ ఫలితాల్లో మన కోనసీమ జిల్లా రాష్ట్ర స్థాయిలో 18వ స్థానంలో నిలిచింది. మరి ఈ ఫలితాల యొక్క వివరాల్లోకి వెళ్తే సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులు మనకి 7,255 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 9,953 విద్యార్థులు గాను మరి ఉత్తీర్ణత శాతం 72.92గా ఉంది. అదేవిధంగా జనరల్ ప్లస్ వొకేషనల్ విద్యార్థుల యొక్క వివరాలు చూసినప్పుడు సెకండ్ ఇయర్ విద్యార్థుల ఫలితాలు 11,795 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 8,297 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 70.34గా ఉంది. మరి అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే జనరల్ విద్యార్థులు మన జిల్లా వ్యాప్తంగా 10,965 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 7,580 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 69.13గా ఉంది. మరి వొకేషనల్ ప్లస్ జనరల్ విద్యార్థుల యొక్క ఫస్ట్ ఇయర్ ఫలితాలు చూసినట్లయితే 13,147 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 8,475 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఉత్తీర్ణత శాతం 64.46గా ఉంది. మరి విద్యార్థులకు నేను సూచించే విషయం ఏంటంటే మంచి ఫలితాలు సాధించినట్టు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, కళాశాల యాజమాన్యాలను అభినందిస్తూనే మరి ఎవరైతే ఉత్తీర్ణత సాధించలేని వారు కానీ, అనుకున్నటువంటి మార్కులు సాధించలేని వారు విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులకు కానీ నేను సూచించేది ఏంటంటే ఏమాత్రం నిరుత్సాహపడవద్దు. పరీక్షలు అన్నాక మనం అనుకున్న ఫలితాలు రావటం, అనుకున్న ఫలితాల కంటే ఎక్కువగా సాధించడం, లేదా అనుకున్న ఫలితాలు రాకపోవడం అనేది చాలా సర్వసాధారణం. ఎవరైతే అనుకున్నటువంటి మార్కులు సాధించలేని విద్యార్థులు కానీ, లేకపోతే అసలు ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు కానీ నేను చేసే విన్నపం ఏంటంటే పరీక్షలు అనేది విద్యార్థి జీవితంలో అతి సర్వసాధారణం. పరీక్షలే కాదు ముఖ్యం, పరీక్షలు వాటిలో సాధించే మార్కులు కానీ ర్యాంకులే కాదు ముఖ్యం. విద్యార్థుల యొక్క ఉనికి, వారి ప్రగతి ఎంతో ముఖ్యం. మనకి మే 21 నుండి అంటే ఇక్కడి నుంచి మనకి మే 21 అంటే ఇంచుమించు ఒక 36 రోజులు మాత్రమే ఉంది. ఈ 36 రోజుల్లో మనకి మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వం వారు. మే 21 నుంచి జూన్ 4వ తారీఖు వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. దాదాపు ఒక నెల వ్యవధిలోనే మీరు మళ్ళీ తిరిగి పరీక్షలు రాసుకోవచ్చు. పరీక్షలు రాసుకొని మీరు ఉత్తీర్ణత సాధించవచ్చు. అదేవిధంగా ఏవైతే మార్కులు వచ్చినాయో వాటిలో ఇంప్రూవ్మెంట్ కూడా సాధించవచ్చు. ఒక నెల రోజుల్లోనే మనకు మళ్ళీ పరీక్షలు రాసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం నిరుత్సాహపడకుండా విద్యార్థులు ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జరిగే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి ఆ పరీక్షల్లో మీరు అనుకునే ఫలితాలు సాధించేదానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ఆ పరీక్షల కోసం ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాల్సిందిగా మీకు నేను సూచిస్తున్నాను. సో మే 21 నుండి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి, థియరీ పరీక్షలు. అలాగే జూన్ 7 నుంచి 11 వరకు ప్రాక్టికల్ పరీక్షల్లో ఎవరైనా ఉత్తీర్ణులు కాని వారు ఉంటే వారికి సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి.